నిన్న యాదగిరిగుట్టలో జరిగిన ప్రెస్ మీట్లో మా గౌరవనీయులు పెద్దలు బీర్లా ఐలన్న గారు రిజర్వేషన్ నిన్న రాకపోవడంతో ఒక బీసీ బిడ్డగా ఆయన ఆవేదన చెందుతూ ప్రెస్ మీట్ మాట్లాడడం జరిగింది. దాన్ని పట్టణ బీజేపీ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ గారు హేళన చేస్తూ ఇవాళ నువ్వు ఒక బీసీ బిడ్డ అయి ఉండి ఒక బీసీ బిడ్డ బీసీలు ఇవాళ అత్యధిక మెజారిటీ తోటి గెలిపించిన నియోజకవర్గం అంటే ఆలేరు. అది గుర్తుపెట్టుకో కర్రె ప్రవీణ్. నీది ఐలన్నను విమర్శించే స్థాయి కాదు. అసలు నీ గురించి ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడవద్దు అనుకున్నాం, కానీ తప్పలేదు. ఎందుకంటే ఓ దరిద్రం తయారైపోయింది మాకు యాదగిరిగుట్ట. ఏది ఎలిగేషన్ నువ్వు ఒక్కటన్నా చక్కగా మాట్లాడలేదు, చేసేలేదు, ప్రతిదీ ఎలిగేషన్ చేసుకుంటూ పోతున్నావు. ఇది పద్ధతి కాదు. ఐలన్నను విమర్శించే స్థాయి నీది కాదు. నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు అంతే తప్ప నువ్వు ఇట్లా చేస్తే మాత్రం ఇంకోసారి ఊరుకునే లేదు. ఖబర్దార్ బిడ్డ, ఏమనుకుంటున్నావో కర్రె ప్రవీణ్, నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు అంతే. ఇంకొకసారి మాట్లాడితే మాత్రం ఊరుకునే లేదు. హెచ్చరిస్తున్నాం నీకు టౌన్ కాంగ్రెస్ పార్టీ తరఫున. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మా యొక్క యాదగిరిగుట్ట పట్టణం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యమంత్రి గారు బీసీ బిడ్డలకు 44% రిజర్వేషన్ చేస్తే ఆ చేసిన దాన్ని కూడా ఓరవకుండా టీఆర్ఎస్ బీజేపీలు ఇవాళ కోర్టుకు వెళ్ళి వాళ్ళు కోర్టుదారు తీసుకొచ్చి నిన్న కోర్టుదారు ఏదో స్టే వచ్చినంత భవిష్యత్తులోనే వాళ్ళు ఇవాళ పటాకులు కాల్చుకుంటా వాళ్ళ మొగలు లేరని వాళ్ళు ఎంతో సంబరాలు చేసుకుంటారు. కానీ అది గడకరం కాదు. ఇవాళ ఆలేరు ముద్దు బిడ్డ బీసీ నాయకుడు ఒక బీర్లా ఐలన్న ఆయన సేవలు ఎవరికి చెప్పుకోలేని సేవలు చేశాడు. కరోనా టైంలో ఒక్కొక్క పేద ఇంటికి బియ్యము, కూరగాయలు, ఉప్పు, నూనె ఇవన్నీ రకాలు పంచుకుంటూ ఈయన 60,000 మెజార్టీ ఆదాయ కాంగ్రెస్ లో ఘన విజయం సాధించిన ఒక బీసీ బిడ్డ బీర్లా ఐలయ్య గారిని విమర్శించే స్థాయి కర్రె ప్రవీణ్ గారికి ఎక్కడని నేను మనవి చేసి అడుగుతున్నాను. ఖబర్దార్ నేను ఒకటే చెప్తున్నా, నువ్వు ఎన్నో రకాలు కూడా నువ్వు ఎన్నోసార్లు కూడా ఎమ్మెల్యే గారు ఆడ ఈడ పెద్ద మందిని మాట్లాడుతున్నావు. అది పద్ధతి కాదు ప్రవీణ్. నువ్వు ఎందుకంటే నువ్వు ఒక బీసీ నాయకుడివే, చేసుకో. నీ కార్యక్రమాలకు ఎవరు అడ్డుకొస్తలేము. కాంగ్రెస్ కార్యకర్తలు టౌన్ లో ఇప్పటి నుంచి కూడా మేము అనుకుంటున్నాము. నువ్వు ఒకటే ఏమనుకుంటున్నావు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నావు. కానీ ఇవాళ ఎమ్మెల్యే గారి కానీ వస్తే మాత్రం మేము ముగ్గురిని సహించమని మేము హెచ్చరిస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. నిన్న మా ఎమ్మెల్యే ఆలేరు ఎమ్మెల్యే వీళ్ళన్నారు ప్రెస్ మీట్ మాట్లాడుతూ బీసీలు కోర్టులో ఉన్నది, అది వాయిదా పడ్డందుకు ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న బీసీల కోసం 42% బీసీల కోసం అవి మాట్లాడుతుంటే కర్రె ప్రవీణ్ గారు ఏలానే చేసుకుంటా మా ఎమ్మెల్యే గారిని మాట్లాడుతుండు. అరే కర్రె ప్రవీణ్ గారు, మీరు బీసీ ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి కాదు మా ఎమ్మెల్యే గారిని. నీ స్థాయి ఏందో ఫస్ట్ గుర్తుపెట్టుకో. నీ స్థాయి ఏంది? ఒక మామూలు టౌన్ ప్రెసిడెంట్ కానీ ఒక ఎమ్మెల్యే మాట్లాడేంత స్థాయి కాదు. నీ స్థాయి, నీ గతం ఏదో, నీ కథ ఏందో గుర్తుపెట్టుకో. సోషల్ మీడియా తప్ప నువ్వు దేనికి పనికిరావు. అసలు నువ్వు మాట్లాడితే పెద్ద లీడర్ అవుతావు అనుకుంటున్నావా? అట్లాంటి మాటలు నువ్వు బంద్ చేసుకో. చెప్తున్నా, ఇట్లాంటి మాటలు ఒక ఎమ్మెల్యే గారిని మాట్లాడే స్థాయి కాదు. నువ్వు అంతా కన్నా దిగజారిపోతున్నావు రోజు కింద. ఎమ్మెల్యే గారిని అనే స్థాయి నీది కాదు. ఒక బీసీ నాయకునికి మనం అందరం సహకరించి 42% మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీర్మానం చేసిండు. అట్లాంటివి మనం సహకరించాలి. ఒక బీసీ నాయకుని నువ్వు విమర్శిస్తున్నావు అంటే ఈరోజు అసలు నువ్వు ఏంది, మనిషివేనా? అసలు నేను అంటున్నా, ఒక బీసీ నాయకుని మాట్లాడే హక్కు నీకుందా? అసలు ఎమ్మెల్యే గారు ప్రజల కోసం ప్రతినిత్యం ఆయన సేవ చేసుకుంటూ పోయి మాట్లాడుతుంటే ఆ స్థాయి నుంచి నువ్వు ఏదో ఐలయ్య గారు నువ్వు అది చేస్తున్నావు అని మాట్లాడుతున్నావు. నీ స్థాయి ఏంటి, నీ కథ ఏంది గుర్తుపెట్టుకో. కర్రె ప్రవీణ్, ఖబర్దార్ నేను చెప్తున్నా. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అది నేను బాగా చూస్తురు. ఇంకా నువ్వు గుర్తుపెట్టుకో. ఇట్లాంటి మా ఎమ్మెల్యే గారిని మాట్లాడటం మాత్రం బాగుండదు. నీ స్థాయి కూడా కాదని నేను హెచ్చరిస్తున్నా. ఎమ్మెల్యే బీర్లా ఐలన్న గారు మాట్లాడుతూ బీసీలకు సరైన న్యాయం జరగలేకపోవడం, కోర్టు స్టే విధించడం బాధాకరం అని తెలియజేస్తూ, మరి ఈ విధంగా జరగడం ఎంతో బాధ ఉందని వారు వ్యక్తపరుస్తూ, బీజేపీ మరి కేంద్రంలో ఉంది, మరి బీసీలకు సరైన న్యాయం చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక పక్క రేవంత్ రెడ్డి గారు
కష్టపడతా ఉంటే ఇటు బీఆర్ఎస్ బీజేపీని మాత్రం నిన్న కోర్టు నుంచి స్టే రావడంతో వాళ్ళు టపాకులు కాల్చుకొని పండుగ చేసుకుంటున్నారు. ఆలేరు నియోజకవర్గంలో బీసీ బిడ్డగా 50,000 మెజార్టీతో గెలిచినటువంటి ఐలయ్య గారిని నిన్న కర్రే ప్రవీణ్ గారు విమర్శించడం అనేది సిగ్గుమాలిన చర్య. కర్రే ప్రవీణ్ నీకు ఒకటే చెప్తున్నా, ఇవాళ ఒక ఎస్సీ బిడ్డగా నేను బీసీల అందరికీ సమన్యాయం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి బీసీ బిడ్డగా నువ్వు నీ బీసీలకు ఎందుకు న్యాయం జరగాలని చెప్పేసి అడుగుతలేవో, ఏమన్నా అంటే ముస్లింలను తీసుకొచ్చి బీసీలా కలిపిరని చెప్పేసి అంటున్నావు. అసలు నీకు ముస్లింలు అంటేనే కోపమా, బీసీలు అంటే కోపమా అనేది నువ్వు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరొకసారి మా ఐలన్న గారిని విమర్శిస్తే మాత్రం బాగుండదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కర్రే ప్రవీణ్ని హెచ్చరిస్తున్నా.